హాయ్ అండి, నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 42వ కథ చెప్పులు గొడుగు. ఇదిగో బాణం విడిచిపెడుతున్నా. శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు. ఊ అంది రేణుకాదేవి. చాలా దూరం వెడుతుంది సుమా అన్నాడు జమదగ్ని. ఎంత దూరం వెళ్ళినా తేగలను అంది రేణుకాదేవి. అలాగా, సరే చూడు మరి అంటూ జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరుగెత్తింది. ఆ వేళ వాళ్ళిద్దరికీ సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలు విల్లు తీసుకొని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు. జమదగ్ని బాణాలు వేయటం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కొని తెచ్చి ఇవ్వడం, ఇది ఆట. ఆ ఆట ఇద్దరికీ నచ్చింది. కాని తీరా బాణం వేశాక జమదగ్నికి దిగులు కలిగేది. పాపం పిచ్చిది పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కనుక్కోగలదో లేదో అని మెడసారించి ముందుకు చూసేవాడు. ఇంతలో రేణుక బాణం తీసుకువస్తూ కనిపించేది. ముని చూస్తుండగానే రేణుకాదేవి వచ్చింది. ఇదిగో బాణం తెచ్చాను నవ్వుతూ అందించింది. సరే, ఈసారి తీసుకురా చూద్దాం. ఇంకో బాణం వేశాడు జమదగ్ని. ఆవిడ పరుగెత్తింది. అలా జమదగ్ని వేస్తూనే ఉన్నాడు, ఆమె తెస్తూనే ఉంది. ఆ వినోదంలో కాలం ఎంత గడిచిపోయిందో కూడా తెలియలేదు వాళ్ళకి. ఈసారి బాణం తెస్తానని వెళ్ళిన ఆమె ఎంతసేపటికి తిరిగి రాలేదు. జమదగ్ని చాలాసేపు ఎదురుచూశాడు. చివరికి కొంతసేపటికి మెల్లిగా నడుస్తూ వచ్చింది రేణుకాదేవి. రేణుకా, ఏం ఈసారి ఇంత ఆలస్యం చేశావు? ప్రశ్నించాడు జమదగ్ని. అలా చూడండి, నడిమింట సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కాయి. తలనొప్పిగా ఉంది. ఆయాసం వచ్చేసరికి కాసేపు ఒక చెట్టు నీడన కూర్చుని వచ్చాను. అందుకని కొంచెం ఆలస్యం అయింది. ఆమె ఆయాసపడుతూ ముఖం మీది చెమట చీర చెరుగుతో తుడుచుకుంటూ చెప్పింది. చంద్రబింబం వంటి రేణుకాదేవి ముఖం ఎర్రబడి బాల భానుబింబమయ్యింది. జమదగ్ని హృదయం భార్య పట్ల ప్రేమతో కరిగి నీరయ్యింది. ఏమిటి, ఈ సూర్యుడు నిన్ను బాధ పెట్టాడా? ఇతగాడి పని చెబుతాను ఉండు అంటూ కోపంతో సూర్యుడి వైపు అస్త్రం సంధించాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఆయన చెయ్యి పట్టుకున్నాడు. జమదగ్ని మహాముని, శాంతించు. సూర్యుడు లేకపోతే లోకాలు జీవిస్తాయా? నువ్వే ఆలోచించు. అదంతా నాకు తెలీదు. సూర్యుడు నా భార్యని బాధపెట్టాడు. అందుకు అతను ఫలితం అనుభవించి తీరాలి. అడ్డులే అని గర్జించాడు. మరుక్షణమే, అయ్యా, నా తప్పు క్షమించు. నేనే సూర్యుణ్ణి, నన్ను కరుణించు అంటూ ఆ విప్రుడు జమదగ్నిని ప్రార్థించాడు. వెంటనే చెప్పులు గొడుగు సృష్టించి, ఇవిగో ఈ పాదరక్షలు ధరించి ఈ ఛత్రంతో శిరస్సుకు నీడపడితే నా వేడిమి సోకదు. వీటిని మా తల్లి రేణుకాదేవికి ఇవ్వండి అని మహర్షికి సమర్పించుకున్నాడు. జమదగ్ని సంతోషించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు. ఆ గొడుగును చెప్పులను చూసి ప్రజలంతా వేడుక పడ్డారు. తాపసుల తామసం సైతం లోక కళ్యాణాన్ని సాధిస్తుందని సంతోషించి నాటి నుంచి రకరకాలుగా తయారు చేసిన చెప్పులు గొడుగుల్ని వినియోగించడం ప్రారంభించారు. సూర్యుడి చేత సృష్టించబడినవి కనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి పరమ పవిత్రాలు కనుక వాటిని పితృకార్యాదులలో వినియోగిస్తారు. ఇక్కడితో చెప్పులు గొడుగు కథ పూర్తయిందండి. ఇక 43వ కథ విశ్వామిత్రుడు. చ్యవన మహర్షి కుశిక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ రాజు చ్యవన మహర్షిని ఘనంగా పూజించాడు. మునీంద్ర, మమ్మల్ని ఆజ్ఞాపించి మీ పనులు చేయించుకోండి అన్నాడు చాలా వినయంగా. రాజా, నువ్వు నీ భార్య నాకు ఉపచారాలు చేస్తే చాలు అన్నాడు చ్యవనుడు. చిత్తం, అలాగే దయచెయ్యి స్వామి అంటూ కుశికుడు ఆయన్ని
అంతఃపురంలోకి తీసుకువెళ్ళి హంసతూలిక తల్పం, మణిపీఠం ఏర్పాటు చేశాడు. మహారాజా, ఇక నేను విశ్రమిస్తాను. నువ్వు నీ భార్య మేలుకొని నా కాళ్ళు ఒత్తుతూ ఉండండి. నా అంతట నేను లేచే వరకు నన్ను నిద్రలేపకండి అన్నాడు మహర్షి. కుశికుడు, అతని భార్య నిద్రాహారాలు మాని సేవిస్తున్నారు. అలా 42 రోజులు గడిచాయి. ఆ మరునాడు మహర్షి నిద్రలేచి, రథం తయారు చెయ్యి. దాన్ని నువ్వు నీ భార్య లాగాలి. నేను రథమెక్కి బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు యాచకులకు దానమిస్తూ పోతాను అన్నాడు. సరేనన్నాడు రాజు. మహర్షికి కావలసిన ధన, వస్తు, వాహనాలన్నింటినీ తెచ్చి ఇమ్మని మంత్రులను ఆజ్ఞాపించి తను తన భార్య రథం లాగటం ప్రారంభించారు. చ్యవనుడు రథమెక్కి మూలుకోలుతో వాళ్ళిద్దరినీ నెత్తురు వచ్చేలా బాదుతూ ఆశ్రితులకు దానాలు చేస్తూ వెళ్ళాడు. రథం ఊరి చివరకు వెళ్ళగానే అక్కడ దిగాడు మహర్షి. శరీరాలు చిట్లి రక్తం కారుతున్నా రాజదంపతులు చిరునవ్వు నవ్వుతూ ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. మహారాజా, పాపం బాగా అలసిపోయావు. ఇంకా నీ పట్టణానికి వెళ్ళిపో. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను. రేపు నువ్వు నీ భార్య మళ్ళీ నా దగ్గరకు రండి అని వాళ్ళిద్దరి శరీరాలు ప్రేమగా నిమిరాడు. గాయాలన్నీ పోయి హాయిగా అనిపించింది. మునినాథ, మీ హస్తస్పర్శతో మా శరీరాలకు నూతన శక్తి వచ్చింది. శ్రమ, గాయాలు మాయమైపోయాయి. మీ మహిమను ఏమని పొగడగలం అంటూ నమస్కరించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు కుశికరాజు. ఆ మరునాడు ముని ఉన్న చోటుకి మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయన లేకపోగా ఒక విశాలమైన, అందమైన, మణిమయ భవనం కనిపించింది. రాజదంపతులిద్దరూ వింతగా దాని చుట్టూ తిరిగారు. దేవి, చూశావా, ఇది స్వర్గలోకంలా ఉంది. మహర్షి దయ వల్ల ఈ శరీరాలతో ఈ ప్రదేశాలు చూడటం మనకు సాధ్యమైంది అంటూ భార్యతో కూడా ఆ భవనంలోకి వెళ్ళాడు కుశికుడు. అందులో ఒక మణిమయ పర్యంకం మీద పడుకొని ఉన్నాడు మహర్షి. తీరా ఆయన దగ్గరకు వెళ్ళేసరికి ఆయన, ఆ మేడ కూడా మాయమయ్యారు. రాజదంపతులిద్దరూ తెల్లబోయి అటూ ఇటూ చూసేసరికి ఒకచోట తపస్సు చేసుకుంటూ చ్యవనుడు కనిపించాడు. రాణి, ఈ మహాముని యోగబలం చూశావా? రాజ్యం సులభంగా సంపాదించుకోవచ్చు, కానీ ఈ బ్రాహ్మణత్వం, తపస్సు దుర్లభాలు సుమా అన్నాడు కుశికుడు. ఇలా రండి, కళ్ళు తెరచి పిలిచాడు మహర్షి. ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు. మహారాజా, ఇంద్రియాలను జయించావు నువ్వు. ఏం కావాలో కోరుకో అన్నాడు చ్యవనుడు. అయ్యా, మిమ్మల్ని సేవించడం కంటే మాకింకేం కావాలి? ఒక్క సంగతి చెప్పండి. మా ఇంటికి వచ్చింది మొదలు మీరు ప్రవర్తించిన విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దానికి అర్థమేమిటో తెలియలేదు నాకు అన్నాడు కుశికుడు. నవ్వాడు మహర్షి. ఒకనాడు బ్రహ్మ ప్రసంగవశాన చెప్పాడు, భృగు కుశిక వంశాలకు సంకరం కలుగుతుందని. అది విని మా వంశానికి సంకరం కలగడం ఇష్టం లేక కుశిక వంశాన్ని నిర్మూలించాలని నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గర ఎప్పుడైనా ఏ లోటైనా కనిపిస్తుందేమో శపిద్దామని ఎన్నో నాటకాలు ఆడాను. కానీ నువ్వు ఉత్తముడివి. నీ గొప్పతనం చూసి మెచ్చుకొని నువ్వు, నీ భార్య ఈ శరీరాలతోనే స్వర్గలోకం చూసేటట్టు చేశాను. అది చూసి నువ్వు రాజరికం మీద ఉదాసీనత, బ్రాహ్మణ్యం మీద ఆసక్తి కనబరిచావు. మంచిది, నీ మనుమడు బ్రహ్మ తేజస్వంతుడవుతాడు. బ్రహ్మర్షిగా త్రిలోక పూజ్యుడవుతాడు. నీకు భార్గవ వంశంతో సంబంధం కలుగుతుంది. సుఖంగా ఉండు అని చ్యవనుడు దీవించాడు. కుశికుడి కొడుకు గాదిరాజు, అతని కూతురు సత్యవతిని భార్గవ వంశస్థుడు రుచీకుడు పెళ్లి చేసుకున్నాడు. గాదికి విశ్వామిత్రుడు పుట్టి చ్యవనుడి ఆశీర్వాదం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు. ఉత్తమ క్షత్రియ కులమైన కుశిక వంశంలో పరమ బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ విధంగా జన్మించాడు. ఇక్కడితో విశ్వామిత్రుడు కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.